ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ సో ఈ ప్రోగ్రాము చాలా క్లారిటీగా మొత్తం 90 days డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అందరూ ఇన్వాల్వ్ చేసేటువంటి చక్కటి ప్రోగ్రామ్ నేను భావిస్తా ఉన్నాను. ఒక్కొక్క థీమ్ 9 రోజుల పాటు జరిగే విధంగా ఒక రోజు అటు ఇటు అయినా యావరేజ్ 9 days జరిగే విధంగా ప్లాన్ చేయటం వలన ప్రజల్లో ఒక అవేర్నెస్, అలాగే శానిటరీ కానీ లేకపోతే క్లీన్లీనెస్ కానీ లేకపోతే అదర్ ఆల్ ఇష్యూస్ సంబంధించి అవకాశం ఉంది. మంచి ప్రోగ్రామ్. ఇందాక మన ఎమ్మెల్సీ గారు చెప్పినట్టుగా దీనికి కొంత ఫండింగ్ కూడా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఎప్పుడు ఏ సమస్య ఉత్పన్నమైనప్పుడు ఆ సమస్యను పరిష్కారం చేసుకునే విధంగా కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు ఉంటే మంచిగా ఉంటుంది. లేకపోతే ఓన్లీ పరిసరాలు పరిశుభ్రత ఇటువంటి వాటి కోసమే ఇది కూడా అవసరమే, కానీ కొంత అది కూడా ఉండాలని నా కోరిక. రెండవది, ఇప్పుడు వైరా చైర్పర్సన్ గారు చెప్పినట్టుగా నేను రాసుకున్నాను, అందరూ మాట్లాడి మనం మాట్లాడాలని ఇప్పుడు ఎక్కువ సార్లు ఇన్వాల్వ్ అయ్యాను ఆగాను. ఒకటి డ్రైన్స్ సంబంధించి ఒకటి సీరియస్ గా ఇతర మినిస్టర్ గారి నుండి నేను కోరుతా ఉన్నాను, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అలాగే శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా. చాలా దాని అలైన్మెంట్ సరిగా లేకపోవడం వలన అసలు డ్రైన్ లేని దానికంటే డ్రైన్ కట్టడం వల్ల ఇబ్బందులు ఎక్కువైపోతుంది. అక్కడ ఆ నీటి ఫ్లో, డ్రైన్ ఫ్లో లేకపోవడం వల్ల అంటే ఎత్తుగా కట్టడం, లేకపోతే పరిస్థితులు కట్టేస్తున్నారు, నో మానిటరింగ్, నో ఇంజనీరింగ్. అసలు దాన్ని ఎలా కడుతున్నారు, నీళ్లు ఫ్లో అవుతున్నాయా, పొరుగు నీళ్ళు అనేది లేదు. దానివల్ల దోమలు కానీ ఇతర అన్ని కూడా జమ అయిపోయి కొత్త సమస్యలు వస్తున్నాయి. మీకు కూడా తెలుసు గారు, ఇది మన రోజువారు చూసేది. కానీ అందులో నేను నా సజెషన్ ఏంటంటే, ముందు అటువంటి ఎన్ని ట్రైన్స్ ఉన్నాయో మీరు ఐడెంటిఫై చేయమని నేను కోరుతాను, చేపించాను. ఆ ట్రైన్స్ ని రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని ఏం చేయాలనేది అనుకుంటే కుదరదు. దాన్ని మళ్ళా రీకన్స్ట్రక్ట్ చేయాలి. రీకన్స్ట్రక్ట్ చేయడానికి మొత్తం బడ్జెట్ ఎంత అవుతుందో ఏంటో అది చూడకపోతే కట్టిన డ్రైన్స్ వల్ల కొత్త జబ్బులు వస్తాయి. అలాగే మీరు ఈ వాటర్, డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ ట్యాంక్స్ క్లీనింగ్ అది కూడా చెప్పారు. అది కూడా నెలగా తరబడి ఎవరు కూడా చేసే పరిస్థితి లేదు. దానివల్ల మ్యాండేటరీగా కంపల్సన్ గా అక్కడ ఎన్ని రోజులు క్లీన్ చేస్తున్నారు ఆ గ్రామంలో కానీ ఆ టౌన్ లో కానీ ఈ ఓహెచ్ఎస్ పేరుతో అక్కడ ఏరియా పెద్దలందరూ సంతకాలు తీసుకోవాలి. ఖచ్చితంగా ఆ మ్యాండేటరీ డేస్ 50 days ఐ థింక్ అలా ఉంటుంది అనుకుంటా. తీసుకుంటే కొద్దిగా అది ఒకటి సెట్ అవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా ఈ కోతులు, కుక్కలు దీనికి సంబంధించి అది పరిష్కారం ఏంటి? చాలా మంది బాగా ఇబ్బంది పెడుతున్నారు, చాలా మంది ఇబ్బంది పెడుతున్నారు. ప్రజలు దానికి మార్నింగ్ వాక్ వెళ్ళే వాళ్ళ మీద కానీ ఎట్లా ఆయా ప్రాంతాలు, లేకుంటే జనరల్ గా ఇళ్లలో ఆడవాళ్ళు భయపడి తలుపులేసుకుని బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. ఇళ్లలో ఉన్నటువంటి కూరగాయలు లేకపోతే పండ్లు వచ్చేసి డైరెక్ట్ వచ్చి పట్టుకెళ్ళిపోతుంది, అసలు వచ్చిన కలుగుతుంది అయిపోతుంది. కుక్కలకు సంబంధించి కూడా దానికి ఏదో పరిష్కారం చూడాల్సింది. ఇన్వాల్వ్మెంట్ చేయడంతో దీని మీద కొద్దిగా లోతుగా విశ్లేషణ చేశాం. ముఖ్యంగా కోతులు కానీ కుక్కలు కానీ వేరే మార్గం అంటూ ఏం లేదు. ఒక సంతానోత్పత్తి ఆపడం తప్పించి వేరే మార్గం లేదు. ఇది ఇప్పటికే చాలా లేట్ చేసాం. ఇప్పటికే లేట్ చేయడం వల్ల నంబరింగ్ కోటింగ్ పెరిగిపోయి యాక్చువల్ కొంతమంది ఈ డాగ్ లవర్స్ కొంత పిటిషన్స్ చేసి ఆపడం వల్ల కొంత అయింది. అది కూడా వాళ్ళని కూడా క్లియర్ గా చేస్తున్నాము. 100% మనం డిస్కస్ అయింది. ఇది వేరే మార్గం అంటూ లేనే లేదు. ఉన్న దాంట్లో సంతానోత్పత్తి ఆపడం తప్పించి వేరే మార్గం లేదు. కోతులకు కానీ లేకపోతే కుక్కలకు కానీ దీనికి మార్పులు తీసుకున్నాం అనేది కొంత మీకు ఎగ్జామ్ దీనికి వేరే మార్గాలు నేను డెఫినెట్ గా అరికడతాం, తొందరలో అరికడతాం.
మీరు చెప్పేది ఎలా ఉంటుందంటే సంతానం అవుతుందంటే భవిష్యత్తులో కోతులు మొక్కలు ఉండవు. మీకు చెప్పాలా, మనం ఇబ్బంది పడుతున్న వాటి వాస్తవం. ఇది దాదాపు 2 months నుంచి చాలా రోజైన విషయాలు చెప్పుకున్నప్పుడు కొంత స్ట్రీట్ డ్రాగ్ మెంబర్స్ మాత్రమే ఆపరేట్ చేస్తూ వాళ్ళ ఫోటోలు కూడా తెలియదు. జనరల్ నేనేమంటే నాకు తెలిసినటువంటి లోతైన విశ్లేషణ ద్వారా చేసినట్టు ఒక డ్యూరేషన్ పీరియడ్ ఎంత ఉండాలో అంతకంటే ఎక్కువ. ఇప్పుడు మనం చేయకపోతే కుక్కలకు సంబంధించి డ్రాగ్స్ ఎన్నో ఫుడ్ లేక ఇంకోటి లేక క్రాసింగ్ టైంలో వాళ్ళ హ్యూమన్స్ అటాక్ చేయడం, దాన్ని అటాక్ చేస్తేనే అది అటాక్ చేయడం, ఇవన్నీ చాలా విషయాన్ని అంటే లోతుగా విశ్లేషించాను కాబట్టి నేను ఆన్సరబుల్ గా చెప్తా ఉన్నా. 100% కంట్రోల్ చేస్తాం, దానికి పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్ తర్వాత యాక్చువల్ కోర్టులకు అడవులలో ఫారెస్ట్ లో ఫుడ్ దొరికితే మందికి రావాల్సిన అవకాశం ఉండదు. దాన్ని కూడా లోతుగా విశ్లేషణ చేసేది మేము తొందరలోనే ఆర్కిటే ఆలోచనలు ఉన్నాయి, చేస్తామని చెప్పబోతున్నాం. తర్వాత ఈ డంపింగ్ యార్డ్స్ శ్రీనివాస్ రెడ్డి గారు, డంపింగ్ యార్డ్స్ ప్రతి ఊర్లో గొడవలు. ఆ యార్డు మా ఏరియా వద్దని వాళ్ళు గొడవ చేసి వాళ్ళు దానికి తీసుకెళ్ళి ఇంకో ఏరియా పెడితే వాడు గొడవ చేస్తున్నారు. దానికి ఇక్కడే కాదు, మీరు స్టేట్ లెవెల్ పర్మనెంట్ సొల్యూషన్ ఏమన్నా ఎక్కడైనా బాగా దూరంగా ఏమైనా ల్యాండ్ దొరికి తర్వాత దాన్ని కూడా ఎప్పటికప్పుడు దానిలో దొరికేటువంటి డెబ్రిస్ వీటన్నిటి కూడా ఫినిష్ గా పర్న్ చేయడం ఏదో ఉంటాయి కదా, దీన్ని సైంటిఫిక్ గా ఏదో దానికి పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉందనేది అప్పుడైతే మీకు శానిటరీకి సంబంధించిన ఈ 98 days కార్యక్రమం డెఫినెట్ గా ప్రతి గ్రామ పంచాయతీకి ప్రతి కార్పొరేషన్ మున్సిపాలిటీకి అది ఎంట్రీ ఏంటనేది కూడా మనం సొల్యూషన్ తెలుసుకుంటాం. పర్మనెంట్ సొల్యూషన్ తో ప్రపోజల్ రాయాలి. గ్రామ పంచాయతీ యూనిట్ తీసుకుంటారా, లేకపోతే మండలంలో కబులా గ్రామాలకు యూనిట్ తీసుకుంటారా? పంచాయతీ అంటే చిన్న చిన్న పంచాయతీలు క్లబ్ చేయండి. మరి అన్ని ఉన్నదానికంటే మీరు ప్లానింగ్ చేసుకొని పర్మనెంట్ సొల్యూషన్ ఏంటని తీసుకురండి. డెఫినెట్గా దాని సొల్యూషన్ ఇవ్వాలి. ప్రెసిడెంట్ చాలా ప్రాంతాల్లో ఇబ్బంది ఉన్న అలాగే ఈ బయలు గ్రౌండ్స్ కూడా పీపుల్ పార్టీ గారి ఇది కూడా ఇంపార్టెంట్. మన తీసుకెళ్ళి మేము అడుగుతుంటాము ఎప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అది సర్వసాధారణం, చనిపోవడం సర్వసాధారణం. దానికి మనం ప్లేస్ కూడా ఎక్కడ చూపించాల్సిన బాధ్యత ఉంది. అన్ని కమ్యూనిటీలు, అన్ని మతాలకు సంబంధించిన సబ్జెక్ట్, దానికి కూడా ఒక పర్మనెంట్ సొల్యూషన్ వాట్ బెస్ట్ మనం ఏం చేయగలుగుతాం డెసిషన్ ఇంకా ఒకటి ఈ పిల్లల దీనికి సంబంధించి డ్రగ్ మెనేజ్ ని ఇవాళ పిల్లలే కాదు, స్టూడెంట్సే కాదు, యూత్ ముఖ్యంగా మా కొత్తూరు లాంటి పట్టణాల్లో విపరీతంగా ఎక్కువ దాన్ని ఈ గంజాయి లాంటి దాన్ని ఉపయోగిస్తున్నారు. గొడవలు జరుగుతుంది, కొట్టుకుంటున్నారు. అంటే అది ఎలా కంట్రోల్ చేయాలని మాత్రం సీరియస్ గా తీసుకోవాలని నేను మాట్లాడుతూ ఉన్నాను. రెండోది హెల్త్ టీమ్ సంబంధించి మీరు పెట్టిన దానిలో అసలు డాక్టర్స్ అవైలబిలిటీ, ఐ థింక్ బికాస్ ఆఫ్ షార్టేజ్ ఆఫ్ డాక్టర్స్ దే ఆర్ నాట్ అవైలబుల్. దాన్ని how to see that the doctors attend, how to see that patients are treated effectively అనేది మీరు చూడాలి. ఎందుకంటే మా కొత్తగూడెం లాంటి చోట్ల ఏరియా హాస్పిటల్స్ లాంటి చోట్ల because of the shortage of doctors, they used to advise the patient and they used to refer the patient somewhere. దాన్ని బట్టి చేయలేకపోతున్నారు, ఇంకో చోటకి పోతున్నారు. ఇది ఏరియా హాస్పిటల్ కానీ లేకపోతే మిగిలినవి కానీ మేము దానికి సంబంధించిన సమస్యలు మీరు పరిష్కారం చేయాలి. ఎందుకంటే ఇవన్నీ పార్ట్ ఆఫ్ ఈ 90 days ప్రోగ్రామ్ వస్తాయి కాబట్టి కొన్ని పర్మనెంట్ అయినా నేను పైన ఉన్నట్టు గవర్నమెంట్ మాట్లాడి మొత్తం ఎంత షార్టేజ్ ఉంది డాక్టర్స్, ఏ హాస్పిటల్ లేకపోతే చూడాల్సిన అవసరం ఉంది. అది ఇంకోటి ఎందుకు చెప్తున్నానంటే తల్లి కొడుకులు ఇద్దరు చచ్చిపోతారు మాతా శిశు హాస్పిటల్. ఇది పైకి అందరు
పైన ఉండే వాళ్ళకి ఒకసారి నేను ఫోన్ చేశాను. నేను మన ఎక్స్ కొత్త ఆ హాస్పిటల్లో అప్పుడు 3 ఇన్సిడెంట్స్ జరిగింది. తల్లి